ఆంధ్రప్రదేశ్లో వైసీపీ క్యాడర్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఓ 10 మంది నేతలను చూసి స్ఫూర్తి పొందుతుంది, ముందుకు వెళుతుంది అంటే ఆ 10 మందిలో టాప్ 5లో అన్డౌటెడ్లీ మీరు ఉన్నారు, మీరు ఉంటారు. ఐఎమ్ సేయింగ్ ఇట్ ఆన్ ద రికార్డ్. సతీష్ రెడ్డి గారు, ఇందాకటి ప్రశ్నే మళ్ళీ అడుగుతున్నాను. మీ తెగింపుకు ధైర్యానికి వెనక ఉన్నటువంటి కారణం ఏంటి? నేను ఎవరినైనా ఒక మనిషిని నమ్మితే ఆ వ్యక్తికి మేలు కరెక్ట్గా చేయాలనేటువంటి వాదన. అండ్ ఒకటి నా గుణంలో కూడా నేను ఎప్పుడు కూడా నాకు ఒక ఆంక్ష పెట్టుకుంటే తప్పుడు పనులు నేను ఏది చేయకూడదు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ, నా స్వార్థం కోసం కానీ, నేను అధికార దుర్వినియోగం చేయాలని కానీ ఒక స్వార్థం కోసం నేను చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఐ విల్ ఫేస్ వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ కమ్. నేను ఎట్లుంటే అట్లా చేస్తాను. నాలో ఏం తప్పు లేదు. కావాలని చెప్పి నన్ను ఎవడైనా ఎరికిస్తే తప్పితే నా మీద చేసేది ఏం లేదు. రాజ్యాంగం అంటున్నారు, ఎవరిని వదలమంటున్నారు, వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తామంటుంది కూటమి. ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమైంది? నా 3 లోపల పెట్టినారు, వాళ్ళ వల్ల బయటకు వచ్చినారు. ఇంకా 4 పెడితే లోపలికి పోతాం, బయటకు వస్తాం, అంతే కదా. దానికంటే ఇంకేం చేయలేరు కదా. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి కొత్తలో ఏదో 5 సంవత్సరాలు అని చెప్పి కొంచెం ఇబ్బంది పడి ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 1.5 year అయిపోయింది. లాస్ట్ 1 year అయితే ఎలక్షన్ ఇయర్. అప్పటికి ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇంకా 2 సంవత్సరాలు ఆనందంగా బేర్ చేస్తాం. ఒకవేళ భయపడేటువంటి పరిస్థితులు ఉంటే ఇప్పటికే చాలామంది లొంగిపోయి ఉండేవాళ్ళు. కానీ 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కరన్నా పోవాలనే ఆలోచన ఉందా? 11 మంది ఎమ్మెల్యేలు అట్లే ఉన్నారంటే దానికి కారణం ఏంటి? ఎమ్మెల్సీలు వెళ్ళారుగా, మొన్న 3 ఎమ్మెల్సీలు వెళ్ళారు. ఇప్పుడు పోయింది కాదు, స్టార్టింగ్లో ఎప్పుడో పోయినారు. ఇప్పుడు ఎవడు పోరు. పోయిన వాళ్ళు అట్లే కమిటెడ్గా ఉన్నారు. వాళ్ళకు స్వార్థం కోసం పోయినటువంటి వ్యక్తులు వాళ్ళు రిపెంట్ అవుతారు నిదానంగా. ఎంత మాట్లాడుకున్నా, ఏది మాట్లాడుకున్నా రాబోయేటువంటి రోజులు మాత్రం రాజకీయం రసకందాయంగా మారటమే కాకుండా కూడా టగ్ ఆఫ్ వార్గా నడిచేటువంటి ఛాన్స్ ఉంటుంది. చూస్తాను సతీష్. టగ్ ఆఫ్ వార్ ఏముండదు, వన్ సైడ్గానే ఉంటుంది. ఆ వన్ సైడ్ వైసీపీ ఉంటుందా? వన్ సైడ్ టువర్డ్స్ వైసీపీ. అదే నేను చెప్తున్నా కదా, వీళ్ళ యొక్క కుతంత్రాలంతా తాత్కాలికమే. ది విక్టరీ ఆఫ్ వికెడ్ ఈజ్ వెరీ షార్ట్ లివ్డ్. అక్రమాలు చేసి అన్యాయాలు చేసేటువంటి స్వార్థపరుల యొక్క విజయము చాలా తాత్కాలికం. దీర్ఘకాలికంగా ఎప్పుడు కూడా మంచి వ్యక్తులే గెలుస్తారు. మంచి వ్యక్తుల పట్లనే ప్రజలు ఉంటారు. ఈరోజు ప్రజలు అది గ్రహించినారు. తప్పకుండా రాబోయే కాలం జగన్మోహన్ రెడ్డి గారిది.